కాటమరాయుడు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక మ్యాటర్ హల్చల్ చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ లుక్ విడుదల కావడం, టీజర్ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కాటమరాయుడిని అనుకరించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం కాటమరాయుడు మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికేట్ పొందడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే అంశాలు నిండుగా ఉన్నాయంటూ అర్థమవుతుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాలోని హైలైట్స్ ఒక్కొక్కటి బయటకు వస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. కాటమరాయుడు సినిమా కోసం మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఓ ఊరి సెట్ ను నిర్మించారట. పవన్ కి ఉన్న బిజీ పనుల కారణంగా తాను మరో చోటుకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశం లేదు. అందుకే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి అచ్చం ఊరిలా ఉండే ఓ సెట్ ని నిర్మించారట. ఇందులో 4 ప్రధాన భాగాలు ఉండగా అందులో ఒకటి పవన్ కళ్యాణ్ ఇల్లు, రెండవది శృతి హాసన్ నివాసం, ఓ ట్రైన్ కంపార్ట్మెంట్, ఓ పురాతన ఆలయం, ఇలా 4 భాగాలుగా సెట్ ను నిర్మించారట. అయితే వీటన్నింటినీ కేవలం 5 రోజుల్లోనే నిర్మించడం విశేషం. సినిమాలో ఇవి ఆకర్షణీయంగా ఉంటాయని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.